అఖండ 2 చిత్రం భారీ విజయం సాధించింది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే కూడా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను ఒక వెహికల్‌ని రివీల్ చేయడం కూడా జరిగింది. అదే ప్రత్యేకంగా అఖండలో వినియోగించామని చెప్పి దాన్ని ప్రత్యేకంగా జెనెక్స్ అమర్ దగ్గర డిజైన్ చేశామని చెప్పి కూడా ఆయన రివీల్ చేయడం జరిగింది. ప్రస్తుతం నేను అఖండ 2లో ఏదైతే వెహికల్‌ని వినియోగించారో ఆ వెహికల్‌లోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రత్యేకతలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఈ వెహికల్‌ని మొత్తం కూడా పూర్తిగా కూడా జెనెక్స్ అమర్ హైదరాబాద్లో రూపొందించడం జరిగింది. ప్రత్యేకంగా కూడా చిత్రంలో అఖండ 2 చిత్రంలో హిందూపురం ఎమ్మెల్యేగా చిన్న బాలమురళీ కృష్ణ నటిస్తాడు. ఆయన కూడా వినియోగించడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ నీట్గా కూడా అనంతపూర్ అనేసి వెహికల్ మీద డిజైన్ చేయడం కూడా జరిగింది. సో ప్రత్యేకంగా సినిమాలో ఇక్కడ మనం చూడొచ్చు రుద్రాక్ష మాలలు కానీ అట్లాగే సింహం మొహంతో కూడా ఒక ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. ఇది అఖండ 2 చిత్రం కోసమే కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయడంతో ఈ చిత్ర నిర్మాణం పూర్తయిన తర్వాత ఎవరైతే ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు జగన్ ఉన్నాడో అతను మొత్తం కూడా ఈ వెహికల్ని తీసుకొని కూడా ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా పర్యటించడం జరిగింది. ఏదైతే అఘోరా పాత్రలో బాలకృష్ణ వినియోగించిన త్రిశూలం డమరుకంతో పాటు కూడా ఈ వెహికల్లో ఆ త్రిశూలం డమరుకం తీసుకొని కూడా ఆయన దేశమంతా కూడా ప్రముఖ ఆలయాల్లో మొత్తం కూడా పర్యటించడం జరిగింది. పర్యటించిన తర్వాత కూడా సినిమా విడుదలైన తర్వాత ప్రస్తుతం విజయోత్సవంలో భాగంగా కూడా ఫ్యాన్స్ వద్ద అందరికీ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్ వద్ద కూడా ఆయన సేమ్ వెహికల్ని ఏదైతే అఖండ 2లో వినియోగించి ప్రత్యేకంగా తయారు చేశారు ఇదే వెహికల్లో కూడా ఆయన పర్యటించడం జరుగుతుంది. ప్రస్తుతం బెంగళూరులో త్రివేణి థియేటర్ వద్ద కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి భారీ విజయం సాధించడంతో అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తుండడంతో ప్రస్తుతం జగన్ సేమ్ వెహికల్ ఏదైతే అఖండ 2లో వినియోగించారో అదే వెహికల్లో కూడా ఆయన ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి రావడంతో వెహికల్కి మొత్తం కూడా గుమ్మడికాయలతో డిస్ట్రిక్ట్ చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఒక ప్రత్యేకంగా కూడా ఫ్యాన్స్ అంతా ఈ వెహికల్ని చూస్తున్న పరిస్థితి ఉంది. అఖండ 2లో ప్రత్యేకంగా తయారు చేసిన ప్రస్తుతం ఈ వెహికల్ అయితే అందరినీ ఫ్యాన్స్ని అయితే ఆకట్టుకుంటుంది.